ఇప్పుడు నేను చెప్తున్న ఐఏఎస్ అధికారి కోసం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ ఐఏఎస్ ఆఫీసర్ 48 గంటల్లో 2 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయనే తమిళనాడుకు చెందిన ఐఏఎస్ యు సాగయం. మదురైలో జరిగిన 16,000 కోట్ల గ్రానైట్ కుంభకోణాన్ని బయటపెట్టారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి హైకోర్టు ఈయన్ను నియమించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు ఈ కుంభకోణంపై జరిగిన ఇన్వెస్టిగేషన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈయనపై దాడులు కూడా చేశారు. సాగయం తనపై మరణ బెదిరింపులు వస్తున్నాయని మద్రాస్ హైకోర్టుకి తెలిపారు. కానీ అతను నిజాయితీగా భయపడకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. విచారణలో గ్రానైట్ క్వారీలో గతంలో కొంతమంది అధికారులను అక్కడే దాడి చేసి హత్య చేసినట్టు తెలిసినప్పటికీ సాగయం ఆ దాడులు జరిగిన దగ్గర రాత్రంతా పడుకున్నారు. ఆధారాలు ఎక్కడ తప్పిస్తారో అని పనిలో అతనికి అంత అంకిత భావం ఉంది. ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈయన 29 సంవత్సరాల్లో 26 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంతేకాదు, తమిళనాడులో తన ఆస్తుల వివరాలు డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో పెట్టిన మొదటి అధికారి యు సాగయం కావడం విశేషం. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఇతని కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇతన్ని ఆదర్శంగా తీసుకుంటారని ఆశిద్దాం. మీ జీవితంలో కూడా కొన్ని జ్ఞాపకాలుంటాయి. వాటిలో కొన్ని మధుర క్షణాలు మాతో మీ కామెంట్ ద్వారా పంచుకోగలరు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన జీవితం కోసం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామా?